హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేయాలని పేర్కొన్నారండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో బీసీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరో శుభవార్త అందించాడు. మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించి వారి ఆర్థిక స్వలాభమును పెంచే లక్ష్యంతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.9 లక్షల మంది బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందనున్నాయి. కుట్టు మిషన్పై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద నిరుద్యోగ మహిళలకు ఆధునిక కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి నుంచి ఆదాయం పొందే అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం, అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది. 100% ప్రభుత్వం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అర్హులైన మహిళలకు అందించనున్నారు. సాధారణ కుట్టు మిషన్తో పోలిస్తే ఆటోమేటిక్ కుట్టు మిషన్లతో తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయడానికి వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల మహిళలు ఇంటి వద్దే టైలరింగ్ లేదా ఇతర కుట్టు సంబంధిత పనులు చేసుకుంటూ కుటుంబ ఆదాయం పెంచుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విధానం, అర్హతలు, వయోపరిమితి, కుటుంబ వార్షిక ఆదాయం పరిమితి, అవసరమైన కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అలాగే ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు స్వీకరించే తేదీలు, విధి విధానాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం మహిళలను ఉచితంగా కుట్టు మిషన్లు అందించడమే కాకుండా వారిని స్వయం ఉపాధి పొందే వ్యక్తులుగా, భవిష్యత్తులో మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇంటి వద్ద నుంచే పని చేసుకునే అవకాశం ఉండడంతో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఆదాయం పొందేందుకు ఇది దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.